హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. అనుకోకుండా మేము వెమ్లవాడకు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్లీ అమ్మది సంవత్సరీకం తర్వాత వెమ్లవాడకి వెళ్ళాల్సిన అవసరం ఉండే. కాకపోతే కొంత జాబ్ బిజీలో వెళ్ళలేకపోయాము. బట్ అన్ఫార్చునేట్ మనము ఈ లాస్ట్ సాటర్డే మాత్రం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా బాస్ పర్మిషన్ తీసుకొని నైట్ జర్నీ అంటే 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. మా బాబు, నేను, మా వైఫ్ ముగ్గురం స్టార్ట్ అయ్యాము. అంతేకాకుండా ఇది ఫస్ట్ టైం అండి మేము హైదరాబాద్ నుంచి వెమ్లవాడకి వెళ్ళడము. ఇది మనము ఓఆర్ఆర్ రూట్లో బయలుదేరాల్సిన వచ్చింది. ఓఆర్ఆర్ జర్నీ చాలా బాగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే మాకు అక్కడ అరేంజ్మెంట్స్ ఏం చేసుకోకుండా బయలుదేరాము. దారిలో మేము వెళ్తూ వెళ్తూ అందరికీ కాంటాక్ట్ అయ్యాము. బట్ డ్యూ టు చాలా రష్ వలన రూమ్ దొరకలేదని అన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళాక మాకు ప్రైవేట్ రూము దొరికిందండి. ఎలాగోలో మేము 8:30కి రీచ్ అయిపోయాము వెమ్లవాడకి. అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ 3:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము దేవుడి దర్శనానికి. దేవుడి దర్శనం గురించని 8:30కి లేచి అందరం రెడీ అయిపోయాము. 3:30 అండి. 3:30కి రెడీ అయిపోయి దేవుడి దర్శనానికి బయలుదేరాము. 3:30 నుంచి అక్కడికి వెళ్ళాక 4:30కి అక్కడ మనము కోడే టికెట్ నెక్స్ట్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండే. బట్ కోడే టికెట్కి సంబంధించిన టికెట్ ఎక్కడ ఇస్తారో ఏది తెలియకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంతేకాకుండా ముందుగానే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం వలన కొంచెం ఈజీగా ఉండే మాకు ఇంట్లో. పూజకు సంబంధించిన సామాను కానీ, వంటకు సంబంధించిన సామాను కానీ అన్ని అరేంజ్మెంట్స్ హైదరాబాద్ నుంచే తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. దాంట్లో ముఖ్యంగా మేము దర్శనానికి వెళ్ళే ముందు అన్నీ తీసుకొని వెళ్ళాము. అంతేకాకుండా ఈ కోడే దర్శనానికి కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే మళ్ళీ అక్కడ అందరూ చెప్పడం వలన కోడే టికెట్ ఇమీడియట్లీ తీసేసుకొని దేవుడి దర్శనం దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ 3:30 ఆర్ 4 మధ్యలో మేము బయలుదేరాము. బట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. కాకపోతే ఎవరు ఉంటారో ఉండరో భక్తులు అని అనుకున్నాము. బట్ దేవుడి ఆలయంలో, వేములవాడ ఆలయంలో చాలామంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మేము కోడెను ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే ఇప్పుడు అమ్మ చనిపోవడం వలన మేము లాస్ట్ 1.5 year నుంచి వేములవాడకు వెళ్ళలేదు. బట్ దీని తర్వాత ఇది మొదటిసారిగా మేము ఒక పుణ్యక్షేత్రం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ముందుగా శివరాత్రి కూడా ఉంది. మేము ఏదైతే వేములవాడ తీర్థం సంబంధించింది కంప్లీట్ చేసుకుంటేనే మనము శివరాత్రికి ఏదైతే జాగారం ఉంటుందో దాన్ని చేయడానికి వీలుగా ఉంటుందని పెద్దలు చెప్పడం వలన హుటాహుటిన వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో ఏదైతే మేము దేవాలయంలోకి వెళ్ళాక ఇమ్మీడియట్లీ దేవుడి ముందు దీపారాధన కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ దేవుడి సేవలో చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఏదైతే చేస్తున్నామో కాకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా అక్కడ అనిపించినా కూడా పూజ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ కొంచెం అరేంజ్మెంట్స్ వచ్చేసి అంత బాగా లేదు ఫ్రెండ్స్ వేములవాడలో. బట్ హవెవర్ మన డైలీ రొటీన్ వర్క్ ప్రకారంగా మనం మా పని మేము చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మేము తీసేసుకొని అక్కడ దీపారాధన కూడా దేవుడి టెంపుల్ యందు దీపారాధన చేయడం జరిగింది. దీపారాధన చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అప్పుడు అరౌండ్ 4:30 ఆర్ 5 అవుతూ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఈ పూజ తర్వాత వచ్చేసి మేము నెమ్మదిగా లడ్డు కౌంటర్ సైడ్, అంటే కోడే టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే కొందరు కోడే 6:30, 7కి స్టార్ట్ అవుతుందని అనగానే మేము మళ్ళీ వేరే దర్శనానికి వెళ్ళి తర్వాత మళ్ళీ కోడెను కట్టడానికి తీసుకుందామని అనుకున్నాము. బట్ ఏదైతే మన దీపారాధన కంప్లీట్ కాగానే వెంటనే మేము కోడే టికెట్ గురించి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది దీపారాధన మన వేములవాడ టెంపుల్ ఆపోజిటే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిని అందరూ చాలా బాగా నమ్ముతారు. ప్రతి ఒక్కరు ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేను, మా వైఫ్ ఇద్దరం కలిసి
దీపారాధన చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత దీపారాధన చేస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎంతవరకైనా మనము దేవుడి ఆలయంలో కనుక కొంత టైం స్పెండ్ చేస్తే ఆ, ఆ శాంతి అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మేము ఇంతకుముందు మీకు చెప్పినట్టు మేము కోడి టికెట్ గురించి అని డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గంట లేట్ అవుతుంది అని అంటే కనుక ముందు దర్శనం చేసుకొని వద్దామా అని మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మేము దేవుడి టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కోడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కోడి టికెట్ మళ్ళీ పర్చేస్ చేయడం జరిగింది. కోడి టికెట్ పర్చేస్ చేసేసాక మళ్ళీ దేవుడి టెంపుల్లోకి మళ్ళీ క్యూ మార్గం ద్వారా, ఇది కోడి టికెట్ మార్గం వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లైన్ వెనుక నుంచి మరి లాంగ్ అంటే వేములవాడ సిబ్బంది ఏంటంటే లాంగ్ రన్లో ఉద్దేశించి దానికి సంబంధించిన లైన్ పెద్దగా పెట్టడం జరిగింది. అయితే ముందుగా మేము దర్శనం చేసుకొని వచ్చి కోడెను తర్వాత కడదామని అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది కోడే టికెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనము టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి అని. మళ్ళీ ఇమీడియట్లీ మేము కోడే టికెట్కి బయలుదేరాము. కోడే టికెట్ తీసుకొని లైన్లో లోపలికి దేవుడి దర్శనానికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ కోడే టికెట్ తీసుకొని మన కోడెను కూడా దేవుడి చుట్టూ తిరిగి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఇది కోడెను కట్టడం జరుగుతుంది. దీంట్లో అందరూ కోడెను మొక్కుతుంటే కోడెను తీసుకుపోతుంటే కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడొచ్చు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత మనము దర్శనం కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ మళ్ళీ ప్రైవేట్ రూమ్కు వచ్చేసాము. అప్పటికి ఇంకా షాప్స్ అన్నీ ఏమీ తెరవలేదు ఫ్రెండ్స్. ఇంకా అన్నీ ఓపెన్ స్టేటస్లో లేవు, అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయి. అక్కడక్కడ ఏదైతే కొబ్బరికాయలు చిన్న చిన్న షాపులు మాత్రమే తీసున్నాయి, మిగతా అన్నీ దాదాపుగా అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. అప్పటికి ఇంకా 6:30 కూడా కాలేదు ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మేము ఇమీడియట్లీ మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మళ్ళీ బద్ది పోషమ్మకు సంబంధించిన పూజ చేయడానికి మళ్ళీ మా వైఫ్ అన్నీ కంప్లీట్గా సిద్ధం చేయడానికి రెడీగా ఉంది. దాంట్లో భాగంగా మా పోషమ్మను రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని మీరు వీడియోలో చూడొచ్చు ఎంత బాగా చేస్తుందో. మా బాబు బెడ్ పైన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ వీడియో చేస్తున్నంతసేపు నాకు కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది నేను ఒక వ్లాగ్గా తీసి రెడీ చేస్తానని అనుకోలేదు. బట్ ఈ వీడియో చూశాక నాకే చాలా బాగా అనిపించి ఒక వ్లాగ్గా చేసి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంగా చేశాను. అలాగే దీన్ని నాకు ఇష్టమైన రోజు శివరాత్రి రోజు మొదటిసారిగా వ్లాగ్ను రిలీజ్ చేద్దామని అనుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరందరూ నా ఈ ప్రయత్నాన్ని స్వీకరిస్తారని, అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బద్ది పోషమ్మకు సంబంధించి అన్నీ జరుగుతున్నాయి. అంతకుముందే మేము టెంపుల్కు పోయే ముందే ఏదైతే పోషమ్మకు సంబంధించిన బెల్లన్నం మా మిస్సెస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది, దాన్ని మళ్ళీ పూజకు నిమిత్తం మళ్ళీ పోషమ్మ బోనంగా రెడీ చేసేసి చేయడం జరిగింది.
మేము ఏదైతే తొందరగా లేచి దేవుడి దర్శనం కంప్లీట్ చేసుకున్నామో ఆ తర్వాత పోచమ్మను కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్లో కంప్లీట్ చేసేసి పోచమ్మ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. మా మిస్సెస్ దానిని ఆ, ఆ, తలపైన పెట్టుకొని బయలుదేరడం జరిగింది. కాకపోతే మేమున్న కాటేజ్కి నెక్స్ట్ పోచమ్మ టెంపుల్కు చాలా దూరంగా ఉండే. బట్ హవెవర్ మన కారు కూడా అక్కడికి తీసుకురాలే పరిస్థితిలో ఉండే. కాకపోతే మనము ఇమీడియట్లీ మనకు ఆటో దొరకడం జరిగింది. ఆటోలో వెళ్ళడం జరిగింది ముగ్గురం. ఇమీడియట్లీ అక్కడ చేరుకున్నాక అక్కడ కొబ్బరికాయ అవన్నీ తీసుకోవడం జరిగింది. దేవుడికి సంబంధించిన చీర అవన్నీ తీసుకోవడం జరిగింది. లైన్లో ఉండడం జరిగింది. దీంట్లో దాదాపుగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే చాలా తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంటికి వచ్చేసి పూజ అవన్నీ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.